ఇవాళ మైనంపల్లి హనుమంతరావు గారి యొక్క ఆదేశాల మేరకు మాన్సూన్ కొద్దిగా డిలే అయింది. ఈలోపు ఇంకేమన్నా స్టామ్ వాటర్ డ్రైన్స్ అవసరం ఉన్న చోట పెట్టి ప్రపోజల్ పెట్టి శాంక్షన్ తెచ్చుకునే ఆలోచనలో ఎందుకంటే ఆయన ప్రతిరోజు ప్రతి గంటను కూడా యూజ్ చేసుకుంటాం. అట్లా మాన్సూన్ 1 మంత్ వెనకకు పోయేసరికి ఇంకేమైనా వర్క్ స్పీడప్ చేసే ఆలోచనలో భాగంగా ఎక్కడ అవసరం ఉంది ఎక్కడ ఇది అని అనుకున్నప్పుడు ఒక 4 సంవత్సరాల కింద మనందరికి గుర్తుంటుంది, ప్రశాంత్ నగర్ వాసవి నగర్ మధ్యలో ఏదైతే పైనుంచి మన విబిఆర్ గార్డెన్ అంబేద్కర్ నగర్ నుంచి కూడా ఏదైతే ఈ ఫ్లడ్ వస్తుందో వర్షపు నీళ్ళు అవి వచ్చి ఇక్కడ కాలనీల మీద పడుతున్నాయి. ఇవి వెళ్ళి కిందికి వెళ్ళి మొత్తం మన సీ బేకరీ దగ్గర అప్పట్లో చౌక్ అయ్యేది ఈ పక్క. అయితే దాన్ని బ్యాలెన్స్ చేసేందుకు ప్రశాంత్ నగర్ నుంచి అంటే ఇంచుమించు లేబర్ అడ్డా నుంచి రెడ్డి ఎన్క్లేవ్ నుంచి శ్రీనివాస నగర్ నుంచి మన సీ బేకరీ డ్రైన్కి కలపాలని ఒక ప్రపోజల్ ఉండేది. తర్వాత కాలక్రమేణా అది ఎందుకో తెలియదు 2 సంవత్సరాల నుంచి అట్లా పక్కకు అనుకొని నిలబడ్డది. అయితే ఇవాళ మైనంపల్లి హనుమంతరావు గారి యొక్క ఆదేశాల మేరకు ప్రశాంత్ నగర్ వాసవి నగర్ బాక్స్ డ్రైన్ ఇవాళ పంపించిండ్రు. ఇవాళ కాండోర్ ఫైనల్ చేస్తున్నాము. 24 గంటలలో అప్రూవల్ కూడా తీసుకొచ్చే ఆలోచనలో ఉన్నారు ఆయన. ఎందుకంటే ఈ యూటిలైజేషన్ అంటే ఈ వచ్చే 30 రోజులు 40 రోజులలో వర్క్ కూడా కంప్లీట్ చేయాలనే ఆలోచనలో ఉన్నారు. ఈ స్టామ్ వాటర్ డ్రైన్ కనుక కంప్లీట్ అయితే ఇంచుమించు ఇక్కడ 4 కాలనీలకు వరద అనేది చాలా వరకు తగ్గిపోతుంది. 60-70% రిస్ట్రిక్ట్ అయిపోతుంది. ఒక ప్రాపర్ ఈ బాక్స్ డ్రైన్తోనే మేనేజ్ అయ్యి స్టామ్ వాటర్ అంతా కూడా మనం కట్టుకున్న సీ బేకరీ సెలెక్టాకి బాక్స్ డ్రైన్లో కలిసిపోతుంది. ఇది ఒక మేజర్ ఇష్యూ. తర్వాత దీనికి ప్యారలల్గా కొన్ని కాలనీలలో ఇష్యూస్ వస్తున్నాయి. మనకు అటు శ్రీనివాస నగర్ చూసుకుంటే 2 లేన్స్, దానికి కూడా విజిట్ చేయడం జరిగింది. ఇంకోటి అండి, ఇప్పుడు కొత్త చెరువు ఏదైతే ఉన్నదో చెరువు కట్టను స్ట్రెంథనింగ్ చేసుకునే ఆలోచన. ఎందుకంటే ఇందాక వెళ్తే ఈ పందికొక్కులు ఎలుకలు కొన్ని డ్యామేజ్ చేసినటువంటి దీంట్లో చెరువు నీళ్లు వాళ్ళ ఇళ్లలోకి వస్తున్నాయి. చెరువు నీళ్లు డైరెక్ట్ ఇళ్లలోకి వస్తున్నాయి. దాన్ని అరికట్టాలంటే కూడా బండిని స్ట్రెంథనింగ్ చేసుకోవాలి. ఆ విషయాన్ని కూడా మైనంపల్లి హనుమంతరావు గారు ఒకసారి పర్సూ చేసి రమ్మనడం జరిగింది. దాన్ని కూడా ప్రపోజల్ ఇవాళ పెట్టడం జరుగుతుంది. ఇవాళ సెలెక్టాకిస్ నుంచి బతుకమ్మ పార్క్ ఏదైతే బతుకమ్మ కుంట ఉందో కొత్త చెరువు దగ్గర పోలీస్ స్టేషన్ రోడ్లో ఆ రోడ్డు కూడా ఇవాళ పొద్దున్నే హనుమంతరావు గారు శాంక్షన్ చేపించడం జరిగింది. ప్రపోజల్ పెట్టినాము, దాని అప్రూవల్ కూడా వచ్చింది. కాబట్టి ఇవన్నీ కూడా వర్క్స్ విజిట్ చేసేందుకు ఇవాళ మన అల్వాల్ పట్టణ కాంగ్రెస్ కమిటీ ఈ 4 కాలనీలను విజిట్ చేసుకుంటూ ఈ 5 వర్కులు ఏవైతే ఉన్నాయో ఈ 5 వర్కులు కూడా మైనంపల్లి హనుమంతరావు గారి సూచనల మేరకు ప్రపోజల్ చేసి అప్రూవల్ కూడా ఇవాళ అయిపోయే దిశగా పోతున్నాం. కాబట్టి ఆయన మా వెనుక ఉండి మాతోని పని చేపిస్తున్నంత వరకు అల్వాళ్ళ ఎటువంటి సమస్య ఉన్నా అది మైనంపల్లి గారి దృష్టికి వచ్చిందంటే అసలు తీసుకురావాల్సిన అవసరం కూడా లేదు, దాని పరిష్కారమే చూపిస్తుంది ఆయన. కాబట్టి సరే ఇవి ఎగ్జిక్యూషన్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ స్టార్ట్ అవుతుంది అని అధికారులు కూడా ఇది చేస్తున్నారు. కాబట్టి ఇవి కూడా అన్ని వర్క్స్ కంప్లీట్ అవుతందుకు మేము కూడా సహకరిస్తాం మైనంపల్లి హనుమంతరావు.